నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి బరిలోకి బాలకృష్ణ డాకు మహారాజ్తో అదేవిధంగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ రెండూ కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచాయి. మరి అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని చూసుకున్నట్లయితే కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. డాకు మహారాజ్ కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు కూడా ఏ మేర రికార్డులు సాధించాయి, ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ రాబట్టాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అయితే ఈ సంక్రాంతికి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా రికార్డులను నెలకొల్పింది. మరి ఇంకా కూడా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అదేవిధంగా డాకు మహారాజ్ కూడా మరి వచ్చే 2-3 వారాల వరకు కూడా కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడం, ఇంకా కలెక్షన్లు ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పటికి వచ్చిన కలెక్షన్సే ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ సినిమాల్లో అసలు 300 కోట్లు అనేది అందులో సగం కూడా కలెక్ట్ చేయాలి. గతంలో ఉన్న సినిమాల్లో ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ కాబట్టి 150 crores మాత్రమే గతంలో వచ్చిన సినిమాలు ఒక రికార్డు అనుకుంటే అదే హైయెస్ట్ రికార్డు. అలాంటిది ఇప్పుడు 276 కోట్లు వాళ్ళకి వచ్చినాయి. రేపు శనివారం ఆదివారంతో ఇంకా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 276 నుంచి 300 కోట్లకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ సంక్రాంతికి వస్తున్నాం అనేది పెద్ద రికార్డు. అంటే 300 కోట్ల గ్రాస్లోకి వస్తుంది. పోయినసారి సంక్రాంతికి ఏంటంటే హనుమాన్కి వచ్చింది ఆ కలెక్షన్స్. అంటే పాన్ ఇండియా సినిమా అది. పాన్ ఇండియా సినిమాకి హనుమాన్కి వచ్చింది. కానీ పాన్ ఇండియా కాకపోయినా సంక్రాంతికి వస్తున్నాకి 300 కోట్లు రావడం అనేది ఒక గొప్ప విషయం. అలాగే బాలయ్య బాబు సినిమా ఏంటంటే 200 కోట్ల గ్రాస్కి అది ఒక రికార్డు. అంటే 300 ప్లస్ 200 కోట్లు 500 కోట్లు. మరి గేమ్ చేంజర్ కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అది ఒక 200 కోట్ల గ్రాస్ వచ్చింది కాబట్టి ఈజీగానే దాన్ని కూడా మనం లెక్కేసుకుంటే 700 కోట్లు అవుతుంది. అంటే దాదాపు 1000 కోట్ల కెపాసిటీ ఉంది సంక్రాంతికి, వసూలు చేయగలిగే కెపాసిటీ అయితే ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం దూసుకెళ్ళిపోవడం, ఒకవేళ దిల్ రాజు గారికి ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గేమ్ చేంజర్లో లాస్ అయిన అమౌంట్ కూడా అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి సంక్రాంతికి వస్తున్న సినిమా. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత స్పీడ్గా ఇంత రికవరీ వస్తుందనేది. దిల్ రాజు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అది కలెక్షన్ పరంగా చూసుకుంటే పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఇంకా వెంకటేష్ లాస్ట్ మూవీస్తో చూస్తుంటే ఇది ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వచ్చింది సార్. F2, F3 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వెంకటేష్కి ఒక బిగ్ హిట్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టే. ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే 8 నుంచి 10 కోట్ల వరకు ఇప్పుడు దాకా ఆయనకి మార్కెట్గా తీసుకునేవాడు ఆయన. పైగా ఇప్పుడు అంతా బ్లాక్ మనీ అనే టాక్ నడుస్తుంది. ఒక హీరో రైగా అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నాడు అన్నప్పుడు బ్లాక్ మనీ ఐటీ రైడ్ జరిగినప్పుడు ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు, నేను అంతా వైటే తీసుకుంటానని చెప్పాడు. 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సినిమాకి 15 కోట్ల వరకు తీసుకున్నాడని సమాచారం. అంటే ఈ సినిమా తర్వాత ఇంకొక సీక్వెల్ ఉంది కాబట్టి అంటే ఈ సినిమాకి 8 నుంచి 10 కోట్లు అనుకున్నారు రెమ్యునరేషను. నెక్స్ట్ సినిమాకి మాత్రం 15 కోట్ల వరకు ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అంటే ఫామ్లోకి వచ్చినట్టే. ఇప్పుడు బాలకృష్ణ ఏమో 40 కోట్లు దాటిపోయి రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది. డాకు మహారాజ్ కూడా 4వ హిట్ వచ్చేసరికి ఆయన సినిమాల పరిస్థితి కూడా అలాగే వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ 4 హీరోల్లో ఫామ్లోకి బాలకృష్ణ కూడా వచ్చేసారు. తాజాగా వెంకటేష్ వచ్చాడు. ఇక రావాల్సిందల్లా నాగార్జునే. డాకు మహారాజ్ సినిమా చూసినట్లయితే హిందీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. మరి బాలీవుడ్లో ఎలా ఉన్నాయి కలెక్షన్స్? అంటే డాకు మహారాజ్ని లేట్గా రిలీజ్ చేశారు హిందీలో. సైమల్టేనియస్గా మొదటిసారి ఒకేసారి చేసుంటే ఆ హైప్ వేరుగా ఉండేది. ప్రమోషనల్ వర్క్ కూడా ఒకేసారి చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా. అదేమైందంటే తెలుగులోనేమో వెంటనే రిలీజ్ చేశారు. తమిళ్ డబ్బింగ్ అవ్వాల. తమిళ్ డబ్బింగ్ లేట్గా చేశారు. దాంతో అక్కడ కలెక్షన్స్ కొంత వీక్ అయింది. ఆ తర్వాత హిందీ డబ్బింగ్ మొన్న 24వ తారీఖు హిందీ రిలీజ్ చేశారు. అక్కడ ప్రమోషనల్ వర్క్ పరంగా చూసుకుంటే వీక్ అయింది. ఎందుకంటే బాబీ డియోల్ అనే వ్యక్తి అక్కడ హీరోగా, నార్త్లో హీరోగా చేసిన వ్యక్తి. పైగా ఈ సినిమాలో డాకు మహారాజు ఏంటంటే మా డాకు అనే పాత్ర అక్కడ పాత్రే, మధ్యప్రదేశ్లో జరిగిన పాత్ర. కాబట్టి లెక్క ప్రకారం అయితే అసలు అక్కడ నార్త్ ఇండియన్స్ ఓన్ చేసుకోవాలి. కానీ అనుకున్న రెస్పాన్స్ అయితే నార్త్లో లేదనేది ఒక వినిపిస్తున్న సమాచారం. అసలు డాకు మహారాజ్ సినిమాకి ప్రమోషన్స్ సరిగా చేయలేదు. చేసి ఉంటే ఇంకా కలెక్షన్స్ చాలా బాగా వచ్చేవి అని చెప్పి కొందరు బాలకృష్ణ ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఖచ్చితంగా ప్రమోషన్స్ విషయం ఏంటంటే కొంత అండర్ ప్రమోషన్ చేశారు ఈ సినిమాకి. అది కావాలని చేశారా లేకపోతే వేరే ఏమన్నా టెక్నికల్గా వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోయింది అనే మాట కూడా వచ్చింది. నిర్మాతకి బాలయ్య బాబుకి మధ్యలో గ్యాప్ ఏర్పడిపోయింది.
అనే వదంతులు కూడా వచ్చినాయి. కానీ ఏమైనా బాలకృష్ణ గారి సినిమాకి ప్రమోషన్ సరిగ్గా లేకపోతే ఆయనకే కోపం వస్తుంది. ఆయనకి కోపం రాలేదు కాబట్టే అలాంటిది ఏమీ లేదు, అన్ని అపోహలే, సోషల్ మీడియాలో చేసే ప్రచారంగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే డాకు మహారాజ్కి ఎక్కడ దెబ్బ పడిందంటే కలెక్షన్స్ పరంగా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అవడంతో అది ఫస్ట్ ఛాయిస్గా మారిపోయింది. ఇక డాకు మహారాజ్ సెకండ్ ఛాయిస్గా మారింది. అందువల్ల సంక్రాంతికి వస్తున్నామేమో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్ళిపోయింది, డాకు మహారాజ్ వెనకబడిపోయింది. అంటే రెండు సపరేట్ సపరేట్ సినిమాలు అయినా కానీ ఒక ఫ్యామిలీలో డబ్బులు పెట్టుకోవాలంటే ఒక సినిమా వారాంతంలో సినిమా చూడాలంటే వాళ్ళు అనుకుంటారు సంక్రాంతికి వస్తున్నాకేమో రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళటం కానీ ఇలా జరుగుతూ సంక్రాంతికి వస్తున్న విషయంలో జరిగింది. డాకు మహారాజ్కి రిపీట్ ఆడియన్స్ లేకపోవడం ఒక మైనస్. ఇట్లా ఈ రెండు సినిమాల పరంగా ఏమవుతుందంటే నువ్వా నేనా అనే కలెక్షన్ల విషయంలో నువ్వా నేనా అనే పోటీ జరిగింది కాబట్టి సంక్రాంతికి వస్తున్న దూసుకెళ్ళిపోయింది. డాకు మహారాజ్ దానికన్నా కొద్దిగా వెనకబడినా కానీ ఖచ్చితంగా అది 4వ హిట్గా మారిపోయింది. ఏదేమైనా బాలయ్య బాబు స్టామినాకి ఏంటంటే ఆయన సినిమాలు మామూలుగా 100 కోట్లు షేర్ కలెక్ట్ చేయడం అనేది ఒక రికార్డు. అది ఆ 100 కోట్ల షేర్ అనేది బాలయ్య బాబు సినిమాకి వచ్చేసింది. ఇదేమైందంటే వెంకటేష్ సినిమాకి ఏంటంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ ఆ సినిమాలో పాత్రలన్నీ ఒక హైలైట్గా నిలిచినాయి. ఒక వెంకటేష్ పాత్ర కానీ, ఆ పడిరాజు పాత్ర కానీ, బుల్లిరాజు పాత్ర కానీ, ఐశ్వర్య రాజేష్ పాత్ర కానీ, అలా చూసుకుంటే ప్రతి పాత్ర కూడా ఒక హైలైట్గా నిలిచిపోవడం, జనాలు దాన్ని ఓన్ చేసుకోవడం కానీ అది పెద్ద హిట్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఏదేమైనా సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పోయినసారి లాగానే హనుమాన్ ఎట్టయితే 300 కోట్లు కలెక్ట్ చేసిందో ఆ స్థానంలో వాళ్ళ సంక్రాంతికి వస్తున్నా ఉంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 7 తండేల్ సినిమా రిలీజ్ అవ్వనుంది. అప్పటి వరకు కూడా సినిమాల మధ్యలో ఏం సినిమాలు లేవు. మరి ఈ 2 సినిమాలకు కూడా కలెక్షన్స్ ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా ఈ వీకెండ్లో శనివారం ఆదివారం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజ్ కానీ మంచి కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం అయితే ఉంది. ఓ పక్క పుష్పరాజు పాత్ర పుష్ప 2 సినిమా 50 రోజులకు రికార్డు సాధించింది. ఇప్పట్లో సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు ఆడటం అనేది చాలా తక్కువ. అలాంటిది పుష్ప సినిమా దాన్ని బ్రేక్ చేసి 50 రోజులు ఆడింది. ఇప్పుడు కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా దీని హవా ఇప్పుడు ఆగిపోతుందని చెప్పలేము మనం. రేపు శనివారం ఆదివారం తాగుతుందని చెప్పలేము. తండేలు ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ అప్పుడు తండేలు వచ్చే వరకు కూడా సంక్రాంతికి వస్తున్నాం అయితే పై చేయిగా ఉంటుంది. అదమ్మా ఇదండి సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ కలెక్షన్ల రికార్డులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.